సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దక్షిణాదిలోనే తమిళనాడు రాజకీయాలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది. అంటే ప్రతి ఎన్నికల్లో మనం చూస్తూనే ఉంటాం. ప్రముఖంగా సినీ రంగానికి చెందినటువంటి వారే అక్కడ కనిపిస్తూ ఉంటారు. మనం గతంలో కూడా చూసాము. దాదాపు 5 మంది ముఖ్యమంత్రులు సినీ రంగానికి చెందిన వారే తమిళనాడులో కొంత ప్రావీణ్యం పొందినటువంటి నేపథ్యంలోనే వాళ్ళే అక్కడ పరిపాలిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి రాజకీయ నేతల్లో భాగంగానే కొత్తగా ఒక పార్టీ అయితే తమిళనాడులో పురుడు పోసుకోబోతోంది. టీవీకే పార్టీ. తమిళగా వెట్రి కలగం అనేటువంటి ఒక పార్టీ తలపతి విజయ్ స్థాపించారు. ఆయన 2024 ఫిబ్రవరి 2న పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా దాదాపు 200 మంది కౌన్సిల్ మెంబర్లతో పార్టీ సంస్థాగతంగా ఎలా ఉండాలి, అదే రకంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 129 సీట్లకు గాను 110 సీట్లకు గాను గెలిచినటువంటి పరిస్థితి చూసాం. సో ఆ రకంగా విజయ్ తలపతి పార్టీ ప్రకటించినప్పటికీ కూడా చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయ్కి తమిళనాడులో ఒక మంచి పేరుంది. సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తిగానే ఎదుగుతూనే అటు సామాజికంగా కావచ్చు, అంటే అభిమాన సంఘాలు పెట్టి అనేక మందికి కూడా చాలా వరకు హెల్ప్ చేసినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా అతను రాజకీయ అరంగేట్రం చేస్తారని చెప్పి కూడా చెప్పుకుంటూ వస్తూనే కూడా 2024 ఫిబ్రవరి 2న పార్టీ ప్రకటించారు. తమిళగా వెట్రి కలగం అనేటువంటి టీవీకే పార్టీ అనేటువంటి ఒక పేరుని నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అది రిజిస్టర్ కూడా అయినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాకు సంబంధించి కావచ్చు, అంటే రాబోయే ఎన్నికల్లో పార్టీలో ఎలా వ్యవహరించాలి, ఎవరెవరిని పార్టీలోకి ఆహ్వానించాలి, అదే రకంగా ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనే విషయాలపైన కూడా విజయ్ చాలా కీలక ప్రకటనలు అయితే చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో ఏదైతే జెండా ఆవిష్కరించినటువంటి నేపథ్యంలోనే జెండా మొత్తం రంగును కూడా తమిళనాడు ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి విధంగానే అతను ఉంచినటువంటి పరిస్థితి. పసుపు ఎరుపు రంగుల జెండాతో పాటు 2 ఏనుగులు ఉండేటట్టు కూడా అక్కడ చూశారు. దాంతోపాటు కూడా వాగే పుష్పం అనేది మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. వాగే పుష్పం అంటే తమిళనాడులో గెలుపు అనే అర్థం వస్తుంది. సో ఆ రకంగా జెండానైతే ఆవిష్కరించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో విజయ్ సమావేశం అయినట్టయితే తెలుస్తోంది. దాదాపు 200 మంది ఇప్పటికే కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో అంతా కూడా తమిళనాడులో ఉన్నటువంటి దాదాపు 234 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, లేదంటే రాబోయే 2026 ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే దానిపైన కూడా విజయ్ వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే రాబోయేటువంటి 2026 ఎన్నికల్లో అటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో కూడా ఇప్పటికే విజయ్ ఒక అడుగు వేశారని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతలే కాకుండా కొంత ఫ్రెషర్స్ని తీసుకుని వచ్చే విధంగా కూడా విజయ్ ఇప్పటికే ఒక ప్రణాళిక అయితే రూపొందించినటువంటి పరిస్థితి చూసాం. అయితే టీవీకే పార్టీ విషయానికి వస్తే ఈ ఒక పార్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం జెండాతో పాటు పార్టీ ఆవిష్కరణ, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి ఇక ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా విజయ్ తండ్రి చాలా కీలకంగానే ఉంటూ అక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఏ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి విజయ్ తండ్రిగా ఉన్నారు. ఆయన గతంలోనే పార్టీ పెట్టారు. కాకపోతే పార్టీ పెట్టినప్పటికీ కూడా ఆయన పార్టీ వ్యవహారాల్లో కావచ్చు, లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి పదవులకు సంబంధించి కూడా ఎక్కడా విజయ్ని ఇన్వాల్వ్ చేయలేదు. విజయ్ కూడా ఎక్కడా కూడా ఆ పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు. కాకపోతే విజయ్ ఎప్పుడూ చెప్పుకుంటూనే వస్తున్నారు, తన తండ్రి పెట్టినటువంటి పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదు, తాను సొంతంగానే పార్టీ పెట్టబోతున్నాను, ఆ పార్టీ ద్వారానే తన తండ్రి కూడా వచ్చి ఇక్కడ పనిచేసే విధంగా కూడా ఇప్పటికే ఆయన ఒప్పుకున్నారు కాబట్టి సో ఆ రకంగా నేను నా తండ్రితో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కీలక నేతలందరూ కూడా ఈ ఒక్క పార్టీ వ్యవహారాల్లో కావచ్చు, లేదంటే ప్రజల ముందుకు వెళ్ళేదాంతో చాలా కీలకంగా వ్యవహరించబోతామని చెప్పి కూడా అటు విజయ్ చెప్తూనే వస్తున్నారు. కాకపోతే తమిళనాడు రాజకీయాల్లో మనం ఒకసారి చూసుకుంటే అంటే గతంలో కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్, విజయకాంత్, జయలలిత, రజనీకాంత్, అదే రకంగా కమల్ హాసన్, సో వీళ్ళందరూ కూడా కీలక నేతలుగా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీ పెట్టి అక్కడ నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో కరుణానిధికి సంబంధించి అటు ఇప్పటికే డిఎంకే పార్టీకి సంబంధించి అటు కరుణానిధి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్టాలిన్ ఆయన కొడుకు సీఎంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా అటు తమిళ రాజకీయాలకు సంబంధించి ఒక్కొక్కరు ముఖ్యమంత్రులు ఇప్పుడే 5 మంది అయ్యారు కాబట్టి సో కరుణానిధి విషయం పక్కన పెడితే ఇక జయలలితకు సంబంధించి
అన్నాడీఎంకే పార్టీలోనే చాలా కీలకంగా ఉంటేనే జయలలిత కూడా ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో చేసినటువంటి నేపథ్యంలోనే ఆమెకు కూడా తమిళ ప్రజలు అమ్మ అనేటువంటి ఒక బిరుదు ఇచ్చి ఆమెను ఒక తల్లిలాగా భావించేటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా తమిళనాడులో సినీ రంగానికి చెందినటువంటి వారినే చాలా కీలకంగా వాళ్ళు దైవంగా భావిస్తూ ఉంటారు. సో ఆ రకంగా దేవుళ్ళని కూడా ఆ రకంగా పూజించరు. సో ఆ రకంగా సినీ రంగానికి చెందినటువంటి వారినే రాజకీయంగా కొంత వాళ్ళు ప్రాబల్యం పొంది వాళ్ళనే గెలిపించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసాం. ఇక ఎంజీఆర్కి సంబంధించి అంటే ఎంజీఆర్ ఉన్న సమయంలోనే అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థ పెట్టినప్పటికీ జయలలిత ఎంజీఆర్ ప్రధాన శిష్యురాలుగా ఉంటూనే పార్టీ వ్యవహారాలని కూడా ఆమె చూసి ఉండేది. సో ఆ రకంగా ఎంజీఆర్ తదనంతరం జయలలిత పార్టీ పగ్గాలు తీసుకున్నప్పటికీ కూడా ఆమె అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి పరిస్థితి. అదే రకంగా పార్టీ భవిష్యత్తును కూడా ఆమె భుజాన వేసుకొని చాలా కీలకంగా తమిళనాడులో వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక చూసుకుంటే కమల్ హాసన్కి సంబంధించి ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు. కాకపోతే ఊహించినంత స్థాయిలో కమల్ హాసన్ అక్కడ వ్యవహరించలేదు అనేటువంటి టాక్ అయితే వినిపించింది. అంటే పార్టీని సంస్థాగతంగా తీసుకోకపోవడంలో కమల్ హాసన్ విఫలమయ్యారనేటువంటి విమర్శలు కూడా వినిపించాయి. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే రజనీకాంత్ పార్టీ ప్రకటించేశారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా దాన్ని టీంని సెట్ చేసుకున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒకానొక క్షణంలో రజనీకాంత్కి తీవ్ర అనారోగ్యం కారణంగా దాదాపు వారం రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందారు. సో ఆ రకంగా రజనీకాంత్ మళ్ళీ కుటుంబ సభ్యుల ఫోర్స్తో రాజకీయాల నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక విజయకాంత్కి సంబంధించి ఇటీవల ఆయన చనిపోయారు. డిఎండికే ఒక పార్టీని అయితే వ్యవస్థాపించారు. అయితే దాదాపు 2006 నుంచి 2016 వరకు తమిళనాడులో ప్రతిపక్ష నేతగా చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఇతను కూడా తమిళ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంటూనే అటు ఒక ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకున్నటువంటి తర్వాత డిఎండికే పార్టీ 2016 నుంచి కూడా అటు కనుమరుగవుతూ వస్తూ ఉంది. సో ఆ రకంగా డిఎండికే పార్టీ ప్రస్తుతం కేవలం ఏదైతే విజయకాంత్ సతీమణి ఆమె చూసుకుంటూ వస్తుంది. కాకపోతే పెద్దగా అక్కడ ప్రాబల్యం పొందినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఇక తమిళనాడులో కొంతమంది కీలక అగ్ర నేతలు కూడా సినీ రంగానికి చెందినటువంటి వారుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు ఖుష్బూ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ అంటే ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా అక్కడ పరిపాలిస్తున్నారు. సో ఆ రకంగా సినీ రంగానికి చెందినటువంటి హీరోగా ఆయన్ని చెప్పుకోవచ్చు. ఇక శివాజీ గణేషన్ కావచ్చు, లేదంటే శరత్ బాబు, టి రాజేంద్రను వీళ్ళందరూ కూడా సినీ గ్లామర్ ఉంచుకొని అటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే సో ఆ రకంగా సినీ రంగానికి సంబంధించినటువంటి వారే తమిళ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. సో అదే రకంగానే వర్కౌట్ చేసే విధంగా టీవీకే పార్టీ అనేటువంటి ఒక పార్టీని వ్యవస్థాపించారు తలపతి విజయ్. ఇప్పుడే పార్టీ జెండాను కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి కొన్ని క్రియాశీలక పదవులను కూడా అటు పార్టీ నేతలకి అప్పచెప్పినటువంటి నేపథ్యంలోనే రానున్న 2026 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తమిళనాడులో విజయ్ ఒక కీలకంగా ఉండబోతున్నారు. కనీసం అటు అధికారం రాకపోయినా కూడా ప్రతిపక్ష హోదాలో ఖచ్చితంగా విజయ్ కూర్చుంటారనేటువంటి పబ్లిక్ టాక్ మాత్రం తమిళనాడులో చాలా తీవ్రంగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ పార్టీ ప్రకటించిన తర్వాత విజయ్ మాత్రం కేంద్ర కార్యాలయంలో ఉంటూ రావాల్సినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, ఇప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎలా వెళ్ళాలి అనే దానిపైన కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం టీవీకే పార్టీ పైన తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కూడా లోకల్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీ పైన అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలపైన పార్టీ నడుపుతున్నటువంటి విధానం పైన కూడా ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతం అక్కడ నిశితంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలోనే నెక్స్ట్ తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, 2024 ఎన్నికల్లో ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉండబోతున్నారు, అసలు ఇప్పటికే జయలలిత చనిపోయిన తర్వాత ఆ పార్టీ అనేది కొంత అక్కడ కరెక్ట్గా పరిపాలించేటువంటి వారు లేరు, ఒక్కొక్కరు విడిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం డిఎంకే పార్టీ పైన కొంత వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం విజయ్ తలపతి పెట్టినటువంటి టీవీకే పార్టీ ఎలా వ్యవహరించబోతుందనే దానిపైన కూడా తమిళనాడు వ్యాప్తంగా సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది.